ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు వందనాలు తెలియచేస్తున్నాను. మీకు శుభం కలుగునగాక. దేవుని కరుణగలిగిన హస్తం మీ కుటుంబానికి తోడై నడిపించునగాక. ఈ శుభవేళ ఒక వార్త మీతో చెప్పాలి. ఆ వార్త మీ జీవితానికి ఆనందాన్ని కలుగు చేయాలి. సహజంగా సూర్యుడు ఉదయిస్తూ ఉంటే మబ్బులు అడ్డం పడుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాతావరణంలో మార్పు వచ్చి మబ్బులు దట్టంగాను చిక్కగాను నల్లగా పెరుకుంటే ప్రకాశించే సూర్యుడు ఉంటాడు, కానీ వెలుగు మన దాకా రాదు. వేడి కూడా మనల్ని తాకదు. అప్పుడు అనిపిస్తుంది సూర్యుడు కనబడట్లా, ఒక రోజు అయిపోయింది అంటాం. సూర్యుడు చరిత్ర మారుతుంది అనుకుంటాం. అంటే సూర్యుడు కనపడకుండా మబ్బు అడ్డుపడితే ఆ మబ్బు వలన అనేక నష్టాలు ఉంటాయి. వర్షానికి మబ్బు అవసరం, కానీ కిరణాలకు అడ్డు ఉండకూడదుగా. మొక్క మీద సూర్యకిరణం పడితే, దేవుని సందులో మోకరిస్తున్న నీ మీద దేవుని సన్నిధి కాంతి పడితే ఎంత బాగుంటుందండి. ఆకులు చక్కగా పచ్చదనంతో ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయిగా. మబ్బు మీద పడితే కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయిగా. అట్లాంటి సంగతులు మన జీవితంలో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే మబ్బు వచ్చింది అని. నిజమే, కానీ ఒక వాక్యం చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుడట మనను చూచినప్పుడు చాలా భయంకరమైన పాపిగాను, ద్రోహిగాను, నష్టాల ఊవిగాను, పాపాల కేంద్రంగా కనబడతాం. కారణం మన పుట్టకే పాపం, జన్మతా పాపం, వయసు వచ్చాక వంకరతన పాపం, అన్నీ పాపాలేగా. అయితే దేవుడు అంటాడు, ఇక మీదట నేను మబ్బు విడిపోయేటట్టుగా నీ పాపాలను నేను తుడిచివేస్తాను. మబ్బు తొలగిస్తే సూర్యుడు కనబడ్డట్టుగా నీ మీద ఉన్న పాపం, శాపం, అపవిత్రత అంతా తొలగించి నీ పాపాలను నేను తుడిచివేస్తాను. ఆహా, ఇక ఆ తర్వాత మన బ్రతుకు ఎంత ప్రకాశంగా ఉంటుందండి. అంటే దేవుని నీతి కానీ, దేవుని దయ కానీ మన మీదకి రాకపోవడం మబ్బు అడ్డంగా ఉంటుంది. ఆ మబ్బు పేరు పాపం. ఆ పాపాలు తుడిచివేతేనే తప్ప దైవ దీవెన నీకు కలగదు. యెషయా గ్రంథం 44:22లో ఈ మాట చెప్పారు. కనుక ఈరోజు మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. అదేమిటో తెలుసా? ప్రభువా, దయచేసి నా పాపాలు తుడిచివేయవా. పాపం పైన మబ్బులాగా ఉంటే కిరణం నీ దాకా రాకపోవడం అంటే దేవుని కిరణానికి, దేవుని దయకు, దేవుని ఆలోచనకు మధ్యలో మబ్బు అనే పాపం అడ్డుగా ఉంటుంది. ఆ మబ్బు తొలగిస్తే నీవు పవిత్రుడిగా కనబడతావు. అంటే ఆ పాపమంతా తుడిచివేస్తుంది. యేసు ప్రభు మతకర్తగాడుగా. ఆయన ఎవరో తెలుసా? పరమవైద్యుడు. అంటే నీ పాపరోగాన్ని శుద్ధీకరించగలిగిన వాడు, పాపమనే మబ్బును తొలగించి నిన్ను ప్రకాశింప చేయగలిగిన వాడు. ఎంత బాగుందండి ఆ మాట. వెండి అడగల, బంగారం అడగల, నిలువు దోపిడి అడగల, నాకు అది కావాలి ఇది కావాలని అడగల. నీ ఒక్కసారి నేను పాపినయ్యా, మబ్బు కమ్మబడినట్టుగా నా పాపాల చేత కప్పబడ్డాను, కనికరించవా అంటే నీతిసురుడు ప్రకాశిస్తాడు, తొలగిస్తాడు, తుడిచివేస్తాడు, నిన్ను అద్భుతంగా మారుస్తాడు. రెండో మాట చెప్పన, నేను నీ విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. అంటే నీకు విడుదల లేక కట్టుబోయి దగ్గర కట్టబడిన గాడిదలాగా ఉండొచ్చు. ఇక విడుదల లేకుండా సమస్యల చేత కట్టబడి వ్యభిచార, త్రాగుడు, జోదంతో కట్టబడి ఉండవచ్చు. కానీ విడిపిస్తాడు ఆయన, విమోచకుడు. తర్వాత నువ్వు నా యొద్దకు మళ్ళుకో అంటే అర్థం ఏమిటి? నేను విడుదల చేశాక నీ ఇష్టానుసారంగా ప్రవర్తించబాకు. గాడిదకు తాడు విప్పినాక అది గాడిద యేసు దగ్గరకు వస్తే, యేసు దాని మీద కూర్చుంటే యేసుతో గాడిద, గాడిదతో యేసు ప్రయాణం చేస్తూ గాడిదను నడిపించారు. నీవెప్పుడైతే వ్యక్తిగత జీవితంలో నిన్ను విమోచించేవాడు వచ్చి నీ పాపాలు తుడిచివేసి పాపకట్లు తెంచినాక నీవు ఆయన్ను వెంబడించి సాక్షిగా ఉండాలి. ఇక ఆయన వదిలి నేను వెళ్ళనయ్యా అంటూ ఆయన యొద్దకు మడుకుని ఆయన సాధనంగాను మోసే గాడిదలాగాను పనికొచ్చే పరికరంగా మారాలి. అట్లా నువ్వు ఆ జీవితం జీవించగలిగితే నీ జీవితం ధన్యం. ఓసారి గురుడివాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నా వల్ల నీకేం కావాలి అన్నాడు. నాకు చూపు కావాలయ్యా అన్నాడు. సరే అలాగే జరుగుతుందంటే ఆయన వెంట నడుచుచూ చూపు పొందాను. నువ్వు ఆయన వెంట వెళుతుంటే ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. మబ్బు విడిపోయినట్టు పాపాలు పోతాయా? కట్టుబోయి దగ్గర నుంచి నీ విమోచిస్తాడా? నీ పాపాలు తుడుస్తాడు, నిన్ను తన వెనక నడిపిస్తాడు. ఇంత ఘనకార్యం ఎక్కడుంది? ఈ కృప మీకు కలుగునట్టు నజరుడైన యేసు వైపు తిరిగి నా మబ్బును తొలగించి నన్ను తుడిచి పవిత్రం చేయవా? నా జీవితంలో నీ యొద్ద నుండి నీతోనే నడిచే భాగ్యం కలిగినట్టు విమోచించవా అని అడగండి, ప్రభు చేయబోతున్నాడు.
పరిశుద్ధుడును ప్రేమముడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకు బంధకాలు తెగిపోవాలి, మబ్బులు విడిపోవాలి, పాపాలు తుడిచివేయబడాలి. దేవుని యొద్ద వెలుగులో నడిపించబడి ఆ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. కుటుంబ క్షేమం కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు, ఆరోగ్య ఆహారాల కొరకు, ఐక్యత కొరకు, రక్షణ భాగ్యం కొరకు, కష్టార్జిత దీవెన కొరకును, విడిపోయిన కాపురాలు కట్టబడటం, వివాహం అవ్వాల్సిన పిల్లలకు వివాహాలు జరగడం, అలాగే వాళ్ళ జీవనోపాధికి లోటు లేకుండా దీవించబడడం, అడిగిన దానికంటే గొప్ప కార్యాలు చేసి దీవెనకరంగా మార్చి మేలు చేయమని యేసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.